ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను. ఫిలిష్తీయుల సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము ఎక్కడ ఉన్నదో మేమేలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,100 వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి. ఈ చదివిన భాగంలో ఫిలిష్తీయుల సర్దారులు దెలీలాతో చెప్తున్న మాట, సంసోను దగ్గర బలం ఎక్కడ ఉందో నువ్వు లాలించి కనుక్కొని మాకు చెప్పాలి. చెబితే దాదాపు 1100 నాణాలు, వెండి నాణాలు ఇస్తామంటూ ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఫిలిష్తీయులకు సంసోను బలం ఎక్కడుందో తెలుసుకోవాలన్న అవసరం ఏముంది? గెలవాల. ఎదుటి వారిని ఓడించినప్పుడు కలిగే స్థితి వేరు. అయితే గెలవడానికి రూపించబడ్డ చక్కటి పాత్రగా సంసోను ఉన్నాడు. కానీ సంసోను తన యొక్క బలాన్ని పోగొట్టుకోవడానికి, బలాన్ని లేకుండా చేసుకోవడానికి కారణం ఎవరయ్యారు అంటే దెలీలా. మన బ్రతుకు ప్రయాణంలో కూడా దేవుని కొరకు బ్రతకటానికి నిలబడే విశ్వాస జీవితాన్ని మన బలముగా ఒకవేళ ఎంచుకున్న వారికి ఈ ఎల్లవేళలా దాని గురించి ఏ విధంగా కాపాడుకోవాలంటూ తాపత్రయపడుతూ దేవుని వాక్యపు వెలుగులో కొనసాగుతాం. ఒకవేళ ఈ లోకంలోనివి బలమైనవి లేదా నిలబెట్టేవి అనే ఆలోచన వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటంటే విశ్వాస జీవితాన్ని విడిచిపెడతాం. అయితే మనకు బలమునిచ్చే విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టడానికి అపవాది వేసే కుతంత్రాలు ఇన్ని అన్నీ కావు. వాడు మనల్ని బయటికి తీసుకొని రావడానికి, దేవుని సన్నిధానం నిలకడగా నిలబడకుండా ఉండటానికి వాడు చేసే ప్రయత్నాలు ఇన్ని అన్నీ కావు. మనము దేని బట్టి బలం కలిగి ఉన్నామో అది మన నుండి లేకుండా చేయటానికి, ఆ విశ్వాస జీవితంలో దేవుని వాక్యపు వెలుగులో బ్రతకకుండా ఉండటానికి వాడు మనల్ని దేవుని నుండి దూరపరచడానికి వేసే ప్రయత్నాలు ఎన్నెన్నో. అయితే ఆ ప్రయత్నాలలో పడి ఒకవేళ మన బలం ఈ లోకంలోని వాటిపైనే ఆధారపడ్డ వారముగా ఒకవేళ ఉంటే తప్పకుండా బంధించబడతాం, ఓడిపోబడతాం. అయితే ఓడిపోవడానికి ఆయన మనల్ని పిలవలేదు. ఓడిపోయిన బ్రతుకులను గెలిపించటానికి ఆయన మన కొరకు వచ్చాడు. ఆ కలువరి శిలువలోని యేసయ్యను కలిగిన వారంగా కొనసాగితే ఈ జీవితంలో అపవాదిని ఓడించి మనము విజయకేతనం ఎగురవేస్తూ దేవుని సన్నిధానంలో నిలబడగలం. ఆ నిలకడగలిగిన జీవితము కావాలి అంటే మనము విశ్వాసంలో బలంగా నిలబడాలి, దేవుని వాక్యంలో బలంగా నిలబడాలి. లేకపోతే పాత రోత బ్రతుకులోని ఆలోచనలు, అలవాట్లు అన్నీ వచ్చి కూర్చుంటాయి మన జీవితంలో. మనము పొందుకున్న రక్షణ భాగ్యాన్ని విడిచిపెట్టేస్తాం. ఆయనే నా బలం అంటూ, ఆ కలువరి శిలువలోని యేసయ్యే నా సర్వం అంటూ మాట్లాడిన మాటకు బదులుగా లోకమే సర్వం అంటూ బ్రతికేస్తాం. అయితే ఈ లోకంలో బ్రతికే జీవితం శాశ్వతమైనది కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము బ్రతికినంత కాలం దేవుని కొరకు బ్రతికే విశ్వాస జీవితంలో ప్రతి సమస్యను గెలుస్తూ ముందు కొనసాగే విజయ జీవితంలో దేవుడు మనల్ని నిలబెట్టి నడిపిస్తాడు. అటు నమ్మకమైన జీవితంలో నేను కొనసాగాలని దేవుని సన్నిధానంలో ఆయన వాక్యాన్ని వింటూ దేవుని మాటలు హృదయంలో దాచుకొని నెమరు వేస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగించే వారముగా దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. బలాఢ్యుడైన నా తండ్రి సంసోను జీవితం, నా తండ్రి ఆయన దెలీలా తన బలం ఎక్కడుంది అని అంటూ ఎంతగానో శోధించగా నా తండ్రి పడిపోయినాడు. దేవా, ఈ లోకంలో బ్రతుకుతున్న మాకు
అనేకమైన శోధనలు వస్తూ ఉండగా వాటిలో నాయన నిన్ను కలిగి జయంతో ముందు కొనసాగే జీవితం ఇవ్వండి. దేవా, మమ్మల్ని అపజయం పాలు చేస్తూ వాడు అపవాది మమ్మల్ని నా తండ్రి వాని బానిసలుగా వాని తొత్తులుగా మమ్మల్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా బలమైన నీ వాక్యపు ఖడ్గాన్ని చేతబోని నమ్మకమైన విశ్వాస జీవితం కలిగి వాన్ని ఎదిరిస్తూ మా బలాన్ని నీ యొక్క సన్నిధానంలో నీ వాక్యపు వెలుగులో పెంపొందించుకుంటూ నమ్మకంగా జీవించే జీవితాన్ని దయచేయండి. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి జారిపోతుండగా వారిని తిరిగి లేవనెత్తి నిలబెట్టుకోనమని ప్రార్థన చేస్తూ, అయ్యా నాయన ఈ యొక్క ఉదయకాలము నా తండ్రి ప్రతి బిడ్డకు నీ యొక్క సన్నిధానం తోడుగా ఉంచి నీ శక్తితో నింపి నడిపించమని, ప్రతి దీవెన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించి నా తండ్రి నీకు విధేయులుగా నమ్మకస్తులుగా బ్రతికే జీవితాన్ని స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.